ఏం ఇబ్బందులు ఏం లేవు కదా? ఏమ్మా బాగున్నారు అందరూ? ఏం చెప్తున్నావు? ఏందో ఇబ్బంది? ఫీజారా? నీకేం ఇబ్బందిరా? నువ్వు కాదు కదరా కట్టేది. నీకు ఫీజు నువ్వు కాదు కదా కట్టేది. ఎవరు కట్టేది? నాయనే కదా. నువ్వు పని చేసి కడుతున్నావా? ఎక్కడ మీ నాయన? ఎక్కడ నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటున్నావు చెప్పు? పోనీ ఇంత గట్టిగా చెప్పినాడు చూడు, ఇంత బాగా చెప్పినాడు. ఏ స్కూలు? పద్మావాణి స్కూల్కా? ఏమ్మా నువ్వేం చదువుతున్నావు? 7th క్లాస్. నువ్వు? మీరంతా ఫ్రెండ్సా? నాకేది చిక్కి, మీరిద్దరే తింటా ఉన్నారు. ఇస్తావా? చిక్కి ఉందా నీ దగ్గర రెడీగా? వా చూపి. ఎక్కడిది చిక్కి? స్కూల్లో ఇచ్చేదా? తిని నీకే బాగుంటుందా? తినేసి తినేరా, నువ్వే తింటురా. ఏమి సందంతా ఇట్లా పెట్టుకున్నారు? ఎవరిది ఇదంతా స్థలము? ఎవరు లేరా ఇడా? నువ్వు ఏడమ్మా ఉండేది? సందులోనా? మీకు ఎట్లా నీళ్ళు గీళ్ళు ఎట్లా వచ్చేది? ఆడికంతా బాగా వస్తాయి, ఏమి ఇబ్బందులు ఏం లేవు. వీళ్ళంతా ఎప్పుడో మూసేసుకున్నారమ్మా అందరూ? ఖాళీ అయిపోయిందా? బాయ్. అరే అట్లే ఉండరా, గట్టిగా మాట్లాడాలి ఎప్పుడు ఎవరు వచ్చినా. ఓకేనా? బాయ్. వయస్తమ్మా ఏమేం చీకి? ఏం మేము వెళ్ళిపోతుంటే మీరు వస్తున్నారు ఇప్పుడు. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఎట్లుంది మీకంతా గేర్లో? ఏమ్మా ఏడపోవట్లేదు? ఏమేం చెప్పు ఇక్కడ. ఏమైంది? ఎందుకు? ఏం లేదా? చెక్ చేయించినారు ఉన్నాయంటనా పోల్లు? ఏడి అనేడి పోల్లు ఉన్నాయంటనా? వచ్చేసినాడు. ఏమ్మా పోల్స్ ఉన్నాయా? ఇది ఎర్త్ వస్తుందమ్మా. ఇది అదన్నా చెక్ చేయండి. కరెంట్ వస్తుందంట. మళ్ళీ ఏం చేద్దాం చెప్పు? వాళ్ళకి షాక్ కొడుతుందంట దీంతో. అర్థం ఎట్లా చేపిస్తావు? వైర్ కొడతావు దీనికి? పైన నీట్ గా చేస్తాం. అదేమన్నా కంప్లైంట్ నీటి వరకు పైప్ వేపిస్తాం. ఏం పైప్ వేపిస్తావు? యూపీవీసీదా? మామూలుగా వేస్తారు, అట్లా చేస్తూ ఉంటారా? అంటే మనం చేసుకోవాలి సార్. అది చూడు మళ్ళా నాకు ఇది పట్టుకుంటే మీరు కూడా ఎవరన్నా రాసుకోండి. మనం మాట్లాడుకునేటవన్నీ రాసుకుంటున్నావా? రాసుకో. ఒక పోలు, ఈ ఒక పోలు. ఇది డ్రైనేజ్ కూడా ఎందుకు ఆగుతుందో చెక్ చేసుకుందాం. ఇది డ్రైనేజా లేకపోతే ఏమిది? కొంచెం స్మెల్ అయితే వస్తుంది ఇడ. చూడు చెక్ చేయించి ఒకసారి ఏమన్నా పైప్ పెట్టించి కొట్టిస్తే ఏమన్నా పోతుంది, ఫ్లో అవుతుందేమో చూడు. చూడబ్బా ఇది నాకేందో దీని గురించి చెప్పండి. అర్థం చేయాలంటే చూడు, దానికి షాక్ కొడుతుందంట. ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఏన్నా ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లుందమ్మా మీకు ఇడంతా గేర్లో? నీళ్ళన్నీ బాగా వస్తున్నాయి, ఏమి ఇబ్బందులు లేవు కదా? ఏమ్మా బాగున్నావా? మా పాపది 90% డిసేబుల్ ఉంది. అనంతపురం వచ్చి చెక్ చేయించుకుని వచ్చినాను. ఈ దానికి ఉండేది జియోలో లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. ఏంది లేదంటే జియో? ఈ పాప కూర్చోలేదు, పెట్టలేదు. అవును, ఈ పాప బెడ్కే పరిమితం కదా, నడచలేదు కదా. మళ్ళీ అదే ఎందుకు రిజెక్ట్ చేస్తారు? రాసినాడు నా దీంట్లో జియోలో లేదని డాక్టర్ రాసినాడు. ఏం లేదంటాడు జియోలో. ఎందుకు లేదు? ఉండమ్మా నువ్వు కూర్చొని నేను చూడు. ఎందు ఈ నెల 22 నుంచి మెడికల్ స్టూడెంట్స్ అంతా ఈ 15,000 పెన్షన్ వెరిఫై చేస్తున్నారు. అవి 22వ తారీఖు నుంచి నెల 30 తారీఖు ఎక్కడికి వస్తారు వాళ్ళు? మొత్తం ఇంటికి వాళ్ళే వస్తారా? ఒక పని చేయి, ఆ రోజు నువ్వు ఎవరు మనం ఎవరి కిందికి వస్తుంది? నీ కిందికి వస్తుందా? చెప్పినా మన తాహిర్ కూడా చెప్పినా. ఇక్కడ వెలుగోలు ఎవరు లేరా? సచివాలయం వచ్చినారా? నాకు తెలియదు. ఇది నువ్వు పట్టుకొని నువ్వేనా? నువ్వే మాతో పాటు తిరుగుతున్నావు మనం కదా. ఏం లేదు, నాకు తెలీదు. 22వ తేదీ ఎప్పుడైతే వీళ్ళు టెస్టింగ్కి వస్తారో వీళ్ళు ఖచ్చితంగా నువ్వు ఫోటో తీసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకొని. ఏఎన్ఎం ద్వారా మామూలుగా 10,000 వస్తుంది. 15,000 కావాలంటే పంపించాం మన నుంచి. పైన రిజెక్ట్ అయ్యింది. జియోలో లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. సరే వీళ్ళు వస్తారు కదా 22nd, మళ్ళీ వాళ్ళకి ఒకసారి చేపిస్తే సర్టిఫికేట్ వచ్చి నాకు వస్తుంది కదా ఆటోమేటిక్గా. రాదా? సర్టిఫికేట్ ఉంది సార్. మళ్ళీ 100% ఉంటే మళ్ళీ ఇంక రావాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఎంత వస్తుంది?
10 వస్తుంది. 15,000 కావాలని కదా, ఈ వ్యాధి అయితే లేదు 15,000 వాళ్ళకి ఇచ్చిన జీవోలు అయితే ఈయన